ఉంటే బాగుంటది అనేది నా ఉద్దేశం. సో ఎస్ఆర్ నో. సో కాబట్టి కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి పరిచయం చేసుకుంటాను. నా పేరు శరత్ అండి, శరత్ ప్రభుల. సో ఈ సిస్టమ్ లోకి వచ్చి 5.5 years కంప్లీట్ అవుతుంది. బిఫోర్ వెస్ట్ చాలా చాలా ఆర్డినరీ అండ్ పూర్ పర్సన్ అని చెప్తాను. 2006 లో ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో ఎక్స్పైర్ అయిన తర్వాత భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు. సో అలా రకరకాల ఆర్థిక ఇబ్బందులతో, చాలా చాలా ఇబ్బందులతో, ఇంటి రెంట్ కట్టలేక, ఫుడ్ తినడానికి మనీ లేక, ఇలా ఎలా అంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే చాలా దీనమైన స్థితిలో ఉన్న నాకు మరి 2006 లో మా ఫాదర్ చనిపోయిన తర్వాత 2013 లో మీ సేవలో సిస్టమ్ ఆపరేటర్ గా జాబ్ రావడం జరిగింది. సో అక్కడి నుంచి దాదాపుగా 2 years పాటు మీ సేవలో వర్క్ చేయడం జరిగింది 5,000 రూపాయల జీతానికి. సో అలా 5,000 రూపాయలతో లైఫ్ లీడ్ చేస్తూ ఇంకేదైనా మంచి ఆపర్చునిటీ ఇస్తే బాగుండని వెయిట్ చేస్తున్నప్పుడు ఎల్ఎన్టీ అనే కంపెనీలో 2015 లో జాబ్ రావడం జరిగింది. ఎల్ఎన్టీ అనే కంపెనీలో నల్గొండకి, వరంగల్కి, ఖమ్మానికి 3 జిల్లాలకి స్పేర్ పార్ట్ ఇన్ఛార్జ్ గా జాబ్ రావడం జరిగింది. సో పేరు చూస్తేనేమో చాలా పెద్ద పేరు, 3 జిల్లాలకి ఇన్ఛార్జ్. బట్ శాలరీ చూస్తే చాలా తక్కువ. పేరు గొప్ప ఊరి దెబ్బలాగా శాలరీ చూస్తే 8,500 ఫ్రెండ్స్. అలా 8,500తో 3 జిల్లాలకి వర్క్ చేసుకుంటూ భయంకరమైన ప్రెజర్. బాసు కోపం వచ్చినా మనకే రిస్క్, మన కోపం వచ్చినా మనకే రిస్క్. సో జాబ్ ఏదైనా మనకే రిస్క్. సో అలా కాంప్రమైజ్ అవుతూ అలా ఒక బానిసత్వం లాగా జాబ్ ని కంటిన్యూ చేయడం జరిగింది. అలా 1 year పాటు జాబ్ చేస్తూ చేస్తూ ఇంకేదైనా మంచి ఆపర్చునిటీ ఇస్తే బాగుండు, మంచి ఛాన్స్ వస్తే బాగుండు, లైఫ్ లో ఎదగడానికి మంచి అవకాశాలు ఏమైనా ఉంటే బాగుండు అని వెయిట్ చేస్తున్నప్పుడు మా అప్లైన్ బుల్లెట్ రాము గారికి, మా ఫ్రెండ్ శ్రీకాంత్ గారికి, నాకు ముగ్గురికి ఒకే రోజు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఆ అద్భుతమైన ఆపర్చునిటీ వెస్టీజ్. సో ఎప్పుడైతే వెస్టీజ్ లైఫ్ లోకి వచ్చిందో నాకు ఫస్ట్ ఈ యొక్క ఈ యొక్క భూమండలం మీద మనిషి ఎదగటానికి, మనిషి సక్సెస్ కావడానికి, మనిషి తనంతటిగా తాను సొంత కాళ్ళ మీద నిలబడటానికి ఏదైనా అవకాశం ఉంది అంటే అది వెస్టీజ్ అని చెప్పేసి ఆ రోజు అర్థమైంది. సో ఎందుకు అర్థమైందంటే వైజాగ్ లో ఒక ఈవెంట్ అటెండ్ కావడం, వైజాగ్ లో ఒక ఈవెంట్ అటెండ్ కావడం జరిగింది. ఆ ఈవెంట్ లో కండక్ట్ చేసిన లీడర్ల యొక్క లైఫ్ స్టైల్, వెస్టీజ్ యొక్క పవర్, డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న పొటెన్షియాలిటీ, ఇవన్నీ ఎప్పుడైతే అర్థమైందో సో చేస్తే వెస్టీజే చేయాలి, ఈ భూమండలం మీద మనిషి ఎదగడానికి వెస్టీజ్ ఒక్కటే మార్గం, మనిషి సక్సెస్ కావడానికి వెస్టీజ్ ఒక్కటే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ రోజు రిలీజ్ అయ్యి వెంటనే ఖమ్మం వచ్చి ఎల్ఎన్టీ జాబ్ కి రిజైన్ చేసి ఫుల్ టైం టేకప్ చేశాను. అలా ఫుల్ టైం టేకప్ చేసి 5.5 years అవుతుంది. సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ 114 రూపాయలు. అలా హైయెస్ట్ ఇన్కమ్ యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా 1,85,105 రూపాయల ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో క్రౌన్ డైరెక్టర్ గా 1,85,000 రూపాయల ఇన్కమ్ తీసుకోవడమే కాకుండా స్టార్ డైరెక్టర్ అయిన విత్ ఇన్ 3 months లోపట్లోనే 10 lakhs వాల్యూ చేసే కార్ ని అచీవ్ చేయడం జరిగింది. అలాగే క్రౌన్ డైరెక్టర్ 1 year లోపట్లోనే మరి ఈ యొక్క సిస్టమ్ ద్వారా 1,05,00,000 వాల్యూ చేసి ఇంటిని పర్చేజ్ చేయడం జరిగింది. పవర్ ఆఫ్ వెస్టీజ్. సో ఈ యొక్క వెస్టీజ్ సిస్టమ్ ద్వారా ఎంటైర్ యాక్టివ్ లో ఫస్ట్ హౌస్ అచీవర్ గా ఉండటం జరిగింది. సో అలాగే కార్ల పరంగా చూస్తే కారు నేను తీసుకోవడం కాదు, మన యొక్క జతలో, మన యొక్క టీమ్ లో, మన యాక్టివ్ టీమ్ లో ఇప్పటి వరకు 22 మంది కార్ అచీవర్లు ఉన్నారు. 23వ వ్యక్తి సో రీసెంట్ గా కార్ బుక్ చేయడం జరిగింది, మిస్టర్ కుమార్. అంటే ఒకసారి థింక్ చేయండి, ఇలా ఒక సక్సెస్, ఇలాంటి ఒక ఏదైతే లైఫ్ ఉందో ఆ లైఫ్ ప్రతి ఒక్కరికి రావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎస్ఆర్. సో ప్రతి ఒక్కళ్ళు మంచి లైఫ్ కావాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి, అలాగే మంచి కెరీర్ లో సెటిల్ అవ్వాలి, లైఫ్ స్టైల్ గా మార్చుకోవాలని చాలా మందికి ఉంది. ఎస్ఆర్ ఉందా? ఎంతమందికి ఉంది? సో 100% చాలా మందికి ఉంటుంది. ఈ యొక్క జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉందని అనుకుంటాను. అయితే మన లైఫ్ స్టైల్ గా మార్చుకోవాలంటే, మన లైఫ్ ని అద్భుతమైన రీతిలో మీకు నచ్చిన విధంగా లైఫ్ ని గడపాలి అంటే మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎస్ఆర్. సో వెస్టీజ్ లోకి ఎంటర్ అయ్యాం. సో బై గాడ్ గ్రేస్ మీ యొక్క వ్యక్తికి, మీ యొక్క అప్లైన్ కి ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేశారో అతనికి థ్యాంక్స్ అని చెప్పండి. ఎందుకంటే బై గాడ్ గ్రేస్ ఒక అద్భుతమైన ఇండస్ట్రీలో మనం ఉన్నాం. ఈ యొక్క ఇండస్ట్రీ ఎలాంటిదంటే మీరు ఒకరోజు టచ్ చేసుకొని మీకు మీరే మిమ్మల్ని ఒకరోజు మీరు టచ్ చేసుకుంటారు. టచ్ చేసుకొని ఏమనుకుంటారంటే ఇది నేనేనా? అఫ్ కోర్స్ నన్ను నేను ఊహించుకున్నప్పుడు నాకు అలాగే అనిపిస్తుంటది అప్పుడప్పుడు, ఎందుకంటే ఇది నేనేనా అని చెప్పేసి. సో ఒకనొక టైంలో ఒక నలుగురితో మాట్లాడాలి అంటే పక్కనున్న ఫ్రెండ్ తో తప్పితే థర్డ్ పర్సన్ తెలియని వ్యక్తితో మాట్లాడాలంటే చాలా బిరుకు, భయం, మొహమాటం అని చెప్తాను. సో ఈ రోజు ట్రైనింగ్ అవ్వటం కావచ్చు, జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడం కావచ్చు, స్టేజ్ మీద మాట్లాడటం కావచ్చు, కొత్త వ్యక్తులను ఇన్వాల్వ్ చేయడం కావచ్చు, ఇది నేనేనా నాకే అనిపిస్తుంది. ఒకనొక టైంలో 400 రూపాయలు రూమ్ రెంట్ కట్టలేక, 400 రూపాయలని రూమ్ రెంట్ కట్టలేక భయంకరంగా ఇబ్బందులు పడుతూ చదువుకున్న నేను ఈరోజు
₹1,00,00,000 ఇంట్లో నివాసం ఉంటూ అమ్మకి చెల్లికి మంచి లైఫ్ ఇస్తూ వాళ్ళకి హ్యాపీగా మంచి ఇంట్లో వాళ్ళ నివాసం ఉంచుతున్నానంటే ఇది నేనేనా అని ఒక ఫీలింగ్ వస్తాం. అలాగే బండి మీద బండి మీద తిరిగితే గ్రేట్. సైకిల్లో తిరిగేటప్పుడు బండి కొంటే లైఫ్ లో ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చేసరికి సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ బండి కొంటే గొప్ప. అది 10,000 15,000తో ఒక బండి కొనుక్కుంటే మన లైఫ్ లో అదే పెద్ద అచీవ్మెంట్ అని ఫీల్ అయ్యాను. నేను ఈరోజు 10 lakhs వాల్యూ చేసే కార్లు తిరుగుతూ మనం కార్లో తిరగడం కాకుండా మన జతలో 23 మంది కార్లు ఇప్పించడం అంటే ఎస్ ఇది నేనేనా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తాం. ఎస్ అఫ్ కోర్స్ ఇది నేనే, శరత్ ప్రబల. సో మీరు కూడా మీ పేరు మీరు తలుచుకోండి. ముందు ఒక రోజు అది 2 years కా 3 years కా 5 years కా మీరు ఎఫెక్ట్ పెట్టి పనిచేసే విధం ప్రకారం ముందు ఒక రోజు మీరు ఒక రోజు టచ్ చేసుకొని చూస్తారు ఇది నేనేనా అనే ఫీలింగ్ మీకు క్రియేట్ అవుతుంది. అలాంటి ఒక ఇండస్ట్రీలో మీరు ఉన్నారు. మీ కళల్ని నిజం చేసే ఒక ఇండస్ట్రీలో మీరు ఉన్నారు. సో అలాంటి ఒక అద్భుతమైన ఇండస్ట్రీ వెస్టీజ్. సో కాబట్టి ఈ యొక్క సిస్టమ్ అలాంటి అద్భుతమైనది. అయితే ఈ యొక్క సిస్టమ్ లో ఈ యొక్క వెస్టీజ్ లో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా నేర్చుకునే తీరాలి. ఎసాను. సో ఏదైనా సరే ఒక పనిని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ పనిలో మినిమం కొన్ని పాయింట్స్ మనం నేర్చుకోవాలి. కొన్ని పాయింట్స్ లో మనం ఏదంటారు చూసారా మాస్టర్ అయి ఉండాలి. ఎసాను. సో కాబట్టి ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి, నేర్చుకొని తీరాలి. సో దాంట్లో ఏ విషయాలు నేర్చుకుంటే బాగుంటుంది మెసేజ్ చేయండి. ఏమేమి విషయాలు మనకు రావాలి ఈ యొక్క సిస్టమ్ లో సక్సెస్ అవ్వాలంటే, ఏం విషయాల్లో మనం నేర్చుకుంటే సక్సెస్ అవ్వాలి అంటే ఏమేమి క్వాలిటీస్ మనకు ఉండాలి. సో చాలా మంది అంటుంటారు గోల్ ఉండాలి, ఇట్లా ఇట్లా చాలా మీకు కొన్ని థాట్స్ మీకు మైండ్స్ కొన్ని ఉంటాయి కదా, అలాంటివి ఏమేమి ఉంటే బాగుంటుంది అని మీ ఫీలింగ్. ఏమేమి నేర్చుకుంటే బాగుంటుంది? సబ్జెక్ట్ ఉండాలి, సో లీడర్షిప్ ఉండాలి, ఓకే, ఇంకా మాట్లాడే విధానం రావాలి ప్రవళిక గారు, సో అలాగే ఓపిక ఉండాలి, ఎదగాలనే తపన ఉండాలి. ఎస్ కరెక్ట్, ఎదగాలనే తపన ఫైర్ ఉండాలి. ఇట్లా చాలా క్వాలిటీస్ చాలా క్వాలిటీస్ మనకు కావాలి అనిపిస్తూ ఉంటది. 3P అండ్ 3C కావాలంటున్నారు రమేష్ గారు. సో ఇట్లా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ అనేవి మనం నేర్చుకోవాలి. నేనేమంటానంటే ఫస్ట్ ఈ యొక్క సిస్టమ్ లో మనం ఎదగాలంటే ఏబిసిడీలు మనకు రావాలి. ఏంటవి? ఏబిసిడీలు ఎన్ని మొత్తం 26 ఉంటాయి. ఈ ప్రతి ఒక్క అక్షరం మనకు రావాలి. ఎంతమందికి ఏబిసిడీలు వచ్చు? ఏబిసిడీలు ఎంతమందికి వచ్చు? అందరికి వచ్చా? సో ఏబిసిడీలు రావాలని చెప్తారు. ఏబిసిడీలు వస్తే ఖచ్చితంగా మనం దీంట్లో సక్సెస్ అవుతాం. ఏబిసిడీలు రావటం కాదు, ఏబిసిడీలు క్వాలిటీస్ ని మనం లోపల అలవర్చుకోవాలి. ఆ ఏబిసిడీలోనే ముందు ఏ నుంచి జెడ్ వరకు 26 ఉన్నాయి కదా, దాంట్లో ఫస్ట్ 4 letters మనం తెలుసుకున్నాం ఈరోజు. ఫస్ట్ 4 letters ఏంటి? ఏ ఏ ఏ ఏ నుంచి జెడ్ వరకు లెక్కేస్తే ఫస్ట్ 4 letters ఏంటి? ఏ బి సి డి. ఎస్ ఆర్ నో? సో దాంట్లో ఏబిసిడీల్లో ఫస్ట్ వచ్చేసి ఏ అంటే యాటిట్యూడ్. ఏ అంటే ఏంటి? యాటిట్యూడ్. సో ఇందాక నేను చెప్పాను కదా, ముందు ఒక రోజు మీరు జాయిన్ అయింది 1 year కావచ్చు, 6 months కావచ్చు, 1 month కావచ్చు, 1 day కావచ్చు. మీరు జాయిన్ అయింది ఎప్పుడనేది సంబంధం లేదు. ముందు ఒక రోజు అది 6 months కా 1 year కా 2 years కా ముందు ఒక రోజు ఇది నేనేనా అని మీరు టచ్ చేసుకొని ఇదే నేనేనా, ఎలాంటి సక్సెస్ నేనేనా తీసుకుందనే ఒక ఫీలింగ్ మీకు రావాలి అంటే 100% యాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. ఏ అంటే యాటిట్యూడ్. ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలంటే లెర్నింగ్ యాటిట్యూడ్ మనకు ఖచ్చితంగా ఉండాలి. లెర్నింగ్ యాటిట్యూడ్. సో ఒకసారి థింక్ చేయండి, మనకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, అలాగే మనం లేని స్థితి నుంచి అత్యున్నత స్థితికి మనం ఎదగటమే కాకుండా మన జతలో ఉన్న 10 మందిని ఎదిగేలాగా చేయాలంటే ఖచ్చితంగా మన యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యాటిట్యూడ్ ఎలాంటి యాటిట్యూడ్ అంటే ఫస్ట్ దీంట్లో చాలా రకాలైన యాటిట్యూడ్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కావాల్సింది లెర్నింగ్ యాటిట్యూడ్. అంటే నేర్చుకునే ఒక పద్ధతి, నేర్చుకునే ఒక ఉత్సాహం, నేర్చుకునే ఒక తపన చాలా మందికి లేదు. నేనేమంటానంటే ఎంతమందికి ఉందో అంతమంది ఎదుగుతున్నారు, ఎంతమందికి లేదో అంతమంది ఎదగట్లేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేర్చుకునే అలవాటు ఎంతమందికి ఉంది? లెర్నింగ్ యాటిట్యూడ్ ఎంతమంది మీలో ఎంతమందికి లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది? సో లెర్నింగ్ యాటిట్యూడ్ చాలా తక్కువ మందికి ఉంది. చాలా తక్కువ మందికి లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది. లెర్నింగ్ యాటిట్యూడ్ ఎవరికైతే ఉందో వాళ్ళు కొంత లేట్ అవ్వచ్చు కానీ ఎదగటం మాత్రం పక్క. పవర్ స్టార్ ది పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంటుంది, కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా. ఎసార్నో? అట్లాగే సక్సెస్ కూడా నేర్చుకునే వ్యక్తులకి రావటం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రావటం మాత్రం పక్కా. ఇది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఎవరికంటే లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి. సో చూడండి, చాలా మంది నేర్చుకునే అలవాటు ఉన్న వాళ్ళు, కొంతమంది లేని వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇక్కడ గ్రూప్ లో 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో చాలా మంది ఎలాగా ఆలోచిస్తారంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు తీసుకుందాం. సో ఇక్కడ ఆ ఎవరు ఫీల్ కాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చేయలేకపోతే వాళ్ళని తీసుకుందాం, లేదంటే నేను ఒక పేరు తీసుకుంటాను. శ్రీకాంత్ ఉన్నాడు అనుకుందాం. శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్ నేను ఒక మాట అనేసాను. ఏమన్నానంటే, ఏ శ్రీకాంత్, రోజు వీడియో ఆన్ చేసుకుంటావు కదా, ఈ రోజు ఎందుకు వీడియో ఆన్ చేసుకోలేదు? రోజు వీడియో ఆన్ చేసుకుంటావు కదా, ఎందుకు వీడియో ఆన్ చేసుకోలేదు నేను అన్నాను అనుకోండి. అప్పుడు శ్రీకాంత్ యొక్క ఫీలింగ్ ఏంటి? శ్రీకాంత్ సార్, మీ యొక్క జెన్యున్ ఫీలింగ్ ఏముంటుంది? ఆన్ శ్రీకాంత్ చేసుకుంటే ఆన్ చేసుకుంటే బాగుండేది అని ఉంటుంది సార్. అని ఉంటుంది. కానీ జనరల్ గా చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, లెర్నింగ్ యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. డిప్రెసివ్ యాటిట్యూడ్ ఉంటుంది కొంతమందికి. డిప్రెసివ్ యాటిట్యూడ్ అంటే, ఇక్కడ 100 మంది ఉంటే శ్రీకాంత్ సార్ ఒకవేళ డిప్రెసివ్ పర్సన్ అయితే ఆయన ఎలా ఆలోచిస్తాడంటే, ఇక్కడ 100 మంది ఉంటే చాలా మంది ఆన్ చేసుకోలేదు కదా, చాలా మంది ఆన్ చేసుకోలేదు, కానీ నన్ను మాత్రమే వీడియో ఆన్ చేసుకోలేదు అని చెప్పేసి సార్ తిడతా ఉన్నాడు. అంటే 100 మందిలో నన్ను ఒక్కడనే ఐడెంటిఫై చేసి నన్నే తిట్టడం ఏంటి అనేసి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే డిప్రెషన్. ఏదైనా సరే డిప్రెషన్. ఏదైనా సరే ఒక చెడు జరిగింది అనుకోండి, అంటే ఏదైనా అతను అనుకున్నది జరగకపోతే, అరే భూమండలం మీద అందరూ బాగానే ఉంటున్నారు, నాకు మాత్రమే ఇలా జరుగుతూ ఉంది. భూమండలం మీద చాలా మంది ఉన్నారు, బట్ నాకు మాత్రం ఎలా జరుగుతోంది ఏంటి? నేను అందరికంటే దురదృష్టవంతుణ్ణి, నాకు లక్కు కలిసి రావట్లేదు, దేవుడే నాకు పరీక్షలు పెడతా ఉన్నాడు, నేను 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 నాకే ఇలా జరుగుతుందని చెప్పేసి డిప్రెషన్ తో ఫీల్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం 100 మందిలో శ్రీకాంత్ సార్ ఒక్కడే నేను ఐడెంటిఫై చేసి, శ్రీకాంత్ సార్నే మీరు ఎందుకు వీడియో ఆన్ చేసుకోవట్లేదు అని అంటే, డిప్రెసివ్ పర్సన్ అయితే ఎలా ఆలోచిస్తూ ఉంటాడు, 100 మందిలో నన్నే ఎందుకు ఐడెంటిఫై చేసి నన్నే తిడుతున్నాడు అని చెప్పేసి. అగ్రెసివ్ పీపుల్ అయితే, అదే శ్రీకాంత్ సార్ అగ్రెసివ్ పీపుల్ అనుకోండి, అగ్రెసివ్ పర్సన్ అనుకోండి, అగ్రెసివ్ యాటిట్యూడ్ ఉంటే అతను ఏం ఆలోచిస్తాడంటే, సార్ 100 మంది ఉంటే నన్ను అడుగుతారేంటి, మీరు మిగతా వాళ్ళు కూడా అడగండి, నన్ను ఒక్కరిని అడుగుతారేంటి అంటే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఎక్కుతారంటే, వాళ్ళు ఫీల్ అవ్వరు, వాళ్ళలో వాళ్ళు ఫీల్ అవ్వరు, వాళ్ళని ఫీల్ చేసిన వ్యక్తులు ఫీల్ చేస్తూ ఉంటారు అగ్రెసివ్ పీపుల్. అంటే వాళ్ళని ఎవరినైతే ఫీల్ చేస్తూ ఉంటారో వాళ్ళని వాళ్ళు ఫీల్ చేస్తూ ఉంటారు. అంటే అడుగుతారు డైరెక్ట్ గా క్వశ్చన్, 100 మంది వీడియో ఆన్ చేసుకోకపోతే మీరు నన్ను ఒక్కడిని ఎందుకు అడుగుతున్నారు, మిగతా వాళ్ళని కూడా అడగండి అని చెప్తుంటారు. వీళ్ళది అగ్రెసివ్ యాటిట్యూడ్. డిప్రెసివ్ యాటిట్యూడ్ ఏంటంటే, నన్నే ఎందుకు అంటున్నారు, నన్నే అనుకుంటున్నారని వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతుంటారు. అగ్రెసివ్ వ్యక్తులు అంటే, మిగతా వాళ్ళని అనుకుంటా నన్ను ఎందుకు అంటున్నారని చెప్పేసి వాళ్ళు ఆ ఎదుటి వ్యక్తిని ఫీల్ చేస్తుంటారు. అదే మూడో రకమైన యాటిట్యూడ్ ఉంటారు, అసర్టివ్ యాటిట్యూడ్. అసర్టివ్ అంటే ఫస్ట్ డిప్రెసివ్ అయిపోయింది, అగ్రెసివ్ అయిపోయిన తర్వాత మూడో రకం ఎవరంటే అసర్టివ్ యాటిట్యూడ్. వీళ్ళనే పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటారు. వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే, ఏదైనా సరే పాజిటివ్ గా టేకప్ చేస్తుంటారు అనమాట. అదే ఇప్పుడు శ్రీకాంత్ సార్ అసర్టివ్ పీపుల్ అనుకోండి, అతను ఎలా ఆలోచిస్తారంటే, 100 మంది లైన్ లో ఉన్నారు, కానీ శరత్ సార్ నన్ను మాత్రమే ఐడెంటిఫై చేసి 100 మందికి పరిచయం చేశాడు, ఈ 100 మందికి నన్ను పరిచయం చేశాడు, కాబట్టి నేను లక్కీ, శరత్ సార్ దృష్టిలో నేను పడ్డాను అనే ఫీలింగ్ ఈ యొక్క పర్సన్ కి వస్తూ ఉంటది అనమాట. వీళ్ళు అసెప్టివ్ మైండ్ సెట్ అనమాట. మరి మనకి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? డిప్రెసివ్ మైండ్ సెట్ ఉండాలా, అగ్రెసివ్ మైండ్ సెట్ ఉండాలా, అసెప్టివ్ మైండ్ సెట్ ఉండాలా? ఏ మైండ్ సెట్ ఉండాలి? డిప్రెసివ్ మైండ్ సెట్, అగ్రెసివ్ మైండ్ సెట్, అసెప్టివ్ మైండ్ సెట్ అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి కామెంట్ చేయండి. సో అసెప్టివ్ మైండ్ సెట్ ఉండాలి, డిప్రెసివ్ మైండ్ సెట్ ఉండాలి, అగ్రెసివ్ మైండ్ సెట్ ఉండాలి. ఏది ఉండాలి? అసెప్టివ్ మైండ్ సెట్ ఉండాలి. ఎస్ ఆర్ నో? సో అసెప్టివ్ మైండ్ సెట్ ఉంటే గనక 100% మనం సక్సెస్ అవుతాం. వాళ్ళు లెర్నింగ్ యాటిట్యూడ్ లో ఉంటారు. సో కాబట్టి ఏదైనా మన మంచి కోసమే జరుగుతుందనే ఫీలింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అసెప్టివ్ మైండ్ సెట్ లో ఉంటారు. వాళ్ళే లెర్నింగ్ యాటిట్యూడ్ అంటే వాళ్ళలోనే లెర్నింగ్, నేర్చుకునే ఒక తపన, నేర్చుకునే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. సో అందుకోసమే యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన యాటిట్యూడ్ బట్టే మన భవిష్యత్తు అనేది నిర్ణయించబడుతుంది. యశార్థం, మన యాటిట్యూడ్ ని బట్టే మన యొక్క లైఫ్ కానీ, మన భవిష్యత్తు కానీ, రాబోయే యొక్క జనరేషన్ యొక్క భవిష్యత్తు కానీ జస్ట్ మన యాటిట్యూడ్ వల్ల డిసైడ్ అయి ఉంటుంది. అందుకని యాటిట్యూడ్ ఫస్ట్ ప్రియారిటీ. ఆల్ఫాబెట్ లో ఏ ఎంత ముఖ్యమో, ఫస్ట్ ఏ అనే అక్షరం ఎంత ముఖ్యమో, మన లైఫ్ లో మనకు క్వాలిటీస్ లో ఫస్ట్ ఉండాల్సింది యాటిట్యూడ్. ఎసర్నో? సో కాబట్టి అసెప్టివ్ యాటిట్యూడ్ ఉండాలి. సో సింపుల్. ఈ వీళ్ళు ఎలాంటి మైండ్ సెట్ లో చూడండి, డిప్రెసివ్ వాళ్ళు ఏమంటారంటే ఐఎమ్ మ్యాడ్ అంటారంట. ఐఎమ్ మ్యాడ్. అగ్రెసివ్ వాళ్ళు ఏంటారంటే యు ఆర్ మ్యాడ్ అంటారు. అంటే ఐఎమ్ మ్యాడ్ అనే కొంతమంది ఉంటారు, యు ఆర్ మ్యాడ్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అసెప్టివ్ మైండ్ సెట్ వాళ్ళు ఏంటంటే వీఆర్ గ్లాడ్ అని చెప్పి అంటుంటారు. అంటే వీఆర్ గ్లాడ్ అంటే
మీరు కాదు నేను కాదు మనం అని చెప్పేసి వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అందుకోసమనే యాటిట్యూడ్, ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది కంపల్సరీగా మనకు ఉండాలి. సో తర్వాత తర్వాత నెక్స్ట్ వచ్చే అక్షరం బి. బి అంటే బిలీఫ్. బి అంటే ఏంటి? బిలీఫ్. బిలీఫ్ అనేది ఇంపార్టెంటే కాదా? బిలీఫ్ అనేది ఇంపార్టెంటే కాదా? సో ఖచ్చితంగా బిలీఫ్ అనేది కంపల్సరీగా ఉండాలి. బిలీఫ్ అనేది కంపల్సరీ. చాలా మందికి ఈ భూమండలం మీద బిలీఫ్ అనేది ఉండదు. బిలీఫ్ అనేది ఉండదు. వాళ్ళు చేసే పని మీద కానీ, వాళ్ళు వాళ్ళ టీం మీద కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ, ఈవెన్ వాళ్ళ మీద వాళ్ళకు కూడా బిలీఫ్ ఉంది. సార్ వాళ్ళ మీద వాళ్ళకు ఉండదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉండదు, వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఉండదు, సమాజం మీద ఉండదు, కంపెనీ మీద ఉండదు, ఎవరి మీద బిలీఫ్ ఉండదు. మరి బిలీఫ్ లేకపోతే మనం ఎలా ఎదుగుతాం? సో బిలీఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బిలీఫ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను. ఏంటంటే ఆ క్వశ్చన్, మీలో అత్యంత అందంగా ఉన్న వ్యక్తి ఎవరు? మెసేజ్ చేయండి. మీలో అత్యంత అందంగా ఉన్న వ్యక్తి ఎవరు? అత్యంత అందంగా ఉన్న వ్యక్తి, చాలా అందంగా ఉన్న వ్యక్తి, లేదంటే అందంగా ఉన్న వ్యక్తి, వాట్ ఎవర్ ఇట్. సో బాగా అందంగా ఉన్న వ్యక్తి ఎవరు? వెరీ గుడ్. చాలా మంది మై సెల్ఫ్ మై సెల్ఫ్ మై సెల్ఫ్ అంటున్నారు. సో ఓకే, కరెక్ట్. అందంగా ఉన్న వ్యక్తి నేను నేను అని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. వెరీ గుడ్. సో అయితే మీరు అందంగా ఉన్నారని చెప్పేసి ఎవరు చెప్పారు మీకు? మీరు అందంగా ఉన్నారని చెప్పేసి సార్ వీరు సార్ మీరు అని చెప్పేసి నన్ను అత్యంత అందంగా ఉన్న వ్యక్తి ఎవరంటే మీరు అని చెప్పేసి పెట్టారు. థ్యాంక్ యూ. బట్ నేనేమన్నానంటే మీలో అత్యంత అందంగా ఉన్న వ్యక్తి ఎవరు అన్నాను. మనలో అనలేదు, మీలో. అంటే ఇక్కడ ఉన్న 100 మందిలో నేను కాకుండా మిగతా వాళ్ళు అందంగా ఉన్న వ్యక్తి ఎవరంటే మీరు నన్ను అంటున్నారు. సో మిగతా వాళ్ళు మరి మీరు కాదా? సో ఇక్కడ మీరు అందంగా ఉన్నారని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా. అందంగా ఉన్న వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు చెప్పండి, మీరు అందంగా ఉన్నారని చెప్పేసి ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు మీరు అందంగా ఉన్నారని చెప్పేసి? చాలా మంది అందంగా నేనున్నానని చెప్పారు. బట్ అందంగా ఎవరు ఉన్నారు అంటే మీరు అన్నారు. ఎవరు మీకు సర్టిఫై చేశారు? నేనే అనుకుంటున్నా. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్. ఎవరైతే నేను అనుకుంటున్నాను అన్నారో వాళ్ళు ఖచ్చితంగా. చాలా మంది చూడండి, 100 మంది ఉంటే దాదాపుగా ఒక 5 నుంచి 6 వ్యక్తులే నేను అందంగా ఉన్నానని చెప్పేసి పెట్టారు. అంటే ఎవరికి వాళ్ళు అందంగా ఉన్నా అని చెప్పేశారు. బట్ 95 మంది మీకు మీరే నమ్మట్లేరు మీరు అందంగా ఉన్నారని చెప్పేసి. ఎసానా 95 మంది మీకు మీరే నమ్మట్లేదు అందంగా ఉన్నారని చెప్పేసి. మీరు అందంగా ఉన్నారని చెప్పేసి మీరే నమ్మకపోతే పక్కన ఉన్న వ్యక్తి ఎలా నమ్ముతాడు? ఇదే బిలీఫ్ అంటే. సో బిలీఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎసానా సో బిలీఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి బిలీఫ్ అంటే, ఫస్ట్ ఈ భూమండలం మీద ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా నిన్ను నువ్వు ఖచ్చితంగా నమ్మే తీరాలి. ఇదే ఫస్ట్ బిలీఫ్. సో నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడే ప్రపంచం నీ కాళ్ళ దగ్గర సలాం కొడుతుంది. నీ మీద నీకు నమ్మకం ఉంటేనే. మిగతా ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదు. ఎప్పుడు అంటే నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు. నీ మీద నీకు నమ్మకం లేకపోతే 100% మనం ఫెయిల్యూర్ జోన్ లోకి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా ఈ భూమండలం మీద అత్యంత ఫెయిల్యూర్ పర్సన్ ఎవరు ఉంటే అది మనమే. ఎవరికంటే నమ్మకం లేని వ్యక్తి. సో ఇక్కడ 100 మందిలో 5 నుంచి 10 మంది మాత్రమే అందంగా ఉందని చెప్పేసి మీకు మీరు నమ్ముతున్నారు. మిగతా 90 మంది పరిస్థితి ఏంటి అంటే, మీకు మీరే నమ్మకపోతే ఈ భూమండలం ఎవరు నమ్మలేరు. ఒక టేబుల్ కి ఎన్ని కాళ్ళు ఉంటాయి సార్? ఒక టేబుల్ కి ఎన్ని కాళ్ళు ఉంటాయి? అంటే ఒక టేబుల్ ఉందనుకోండి, ఆ టేబుల్ ఎన్ని కాళ్ళు ఉంటాయి? దానికి 4 లెగ్స్ ఉంటాయి. ఎసార్ నో ఈ 4 లెగ్స్ ఉంటేనే అది నిలబడుతుంది. సో దాంట్లో ఫస్ట్ పిల్లర్ వచ్చేసి మీరే. మన జీవితం ఒక టేబుల్ అనుకుంటే ఫస్ట్ లెగ్ వచ్చేసి మీరే. అది మీరే. మీకు మీరు నమ్మాల్సిందే. అది ఖచ్చితంగా మీరు నమ్మాలి. మీకు మీరు సర్టిఫై చేసుకోవాలి. ఈ భూ ప్రపంచం మీద అత్యంత అందంగా ఉన్న వ్యక్తి నేనే అని చెప్పేసి మీరు సర్టిఫై చేసుకోవాలి. ఈ భూమండలం మీద అత్యంత సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరంటే అది నేనే. ఈ భూమండలం మీద మంచి యాటిట్యూడ్ కలిగిన వ్యక్తి నేనే. ఈ భూమండలం మీద పెద్ద టీమ్ ని క్రియేట్ చేయగలిగే శక్తి ఉన్న వ్యక్తిని ఎవరనంటే అది నేనే. అంటే ప్రతి విషయంలో కూడా మీరు ఏ టాస్క్ తీసుకున్నా దాన్ని పూర్తి చేయగలిగే విశ్వాసం మీకు మీ మీద ఉండాలి. 100% మీకు మీ మీద ఉండాలి. తర్వాత సెకండ్ లెగ్ ఎవరంటే, మీకు మీ మీద నమ్మకం ఉన్న తర్వాత సెకండ్ పని చేసేది ఎవరిదంటే మీ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. మీ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. మీరు అందంగా ఉన్నారని చెప్పేసి మీరు నమ్మారు. అదే మీరు అందంగా ఉన్నారని చెప్పేసి మీ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా మీకు చెప్పారు అనుకోండి, అప్పుడు అది మీకు సర్టిఫై అవుతుంది. అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు సర్టిఫై చేసుకున్నారు, తర్వాత మీ ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని మీరు ఇంకా మైండ్ లోకి తీసుకుంటున్నారు. దాన్ని ఇంకా సర్టిఫికేషన్స్ లాగా మీరు ఫీల్ అవుతున్నారు. తర్వాత అదర్స్ అంటే
ఆ ఇంకా చాలా మంది వ్యక్తులు, మన ఫ్యామిలీ వ్యక్తులు కావచ్చు, మన ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్ కాకుండా మిగతా వ్యక్తులు, మన కొలీగ్స్ కావచ్చు, ఇంకెవరన్నా చెప్పారనుకోండి మీరు అందంగా ఉన్నారని చెప్పేసి, అది మూడో క్వాలిటీ అవుతుంది. అంటే మూడో పిల్లర్, అంటే ఒక స్ట్రెంత్ లాగా తయారవుద్ది. నాలుగోది, ఎవరన్నా లేడీస్ కానీ, లేదంటే వేరే లేడీస్ కానీ, ఇంకెవరన్నా జెంట్స్ అయితే లేడీస్ కి, లేడీస్ అయితే జెంట్స్ కి, మీరు బాగా అందంగా ఉన్నారు అని ఎవరన్నా చెప్పారనుకోండి, బాలరాజ్ సార్ మీరు బాగా చాలా గ్లామర్ గా ఉన్నారని చెప్పేసి ఎవరైనా చెప్పారనుకోండి, ఒక లేడీ ఎవరైనా చెప్పారనుకోండి, అది ఇంకా సెట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? అంటే అదే జెంట్స్ కి, అదే లేడీస్ కి అయితే, ఒక జెంట్ ఎవరన్నా మీరు బాగా అందంగా ఉన్నారని చెప్పి చెప్పారనుకోండి, అది ఇంకా పెద్ద సర్టిఫికేషన్ అవుతుంది. అంటే ఫస్ట్ మిగతా వాళ్ళ సర్టిఫికేట్ కంటే మన సర్టిఫికేట్ మనకి ఇంపార్టెంట్. సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సెల్ఫ్ సర్టిఫికేషన్ వేసుకుంటామో మిగతా వాళ్ళది మనకి యాడ్ అవుతుంది. మిగతా వాళ్ళు ఇచ్చేదంతా కూడా మనకు భరోసానే, కానీ అది రియల్ కాదు. మనకి మనం కనుక సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకోకపోతే మిగతా 10 మంది చెప్పినా సరే అది మనకి నెగిటివ్ గానే వినపడతా ఉంటుంది. మీరు నమ్మలేదు అనుకోండి, అది మిగతా వాళ్ళు మీకు చెప్పినా సరే అది మీకు నెగిటివ్ గానే వినపడుతుంది. మీరు ఎప్పుడైతే నమ్మారో అప్పుడే మన జీవితం అనేది హ్యాపీగా, లైఫ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకనే సర్టిఫికేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి విషయాల్లో సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి? వెస్టీజ్ లో క్రౌన్ డైరెక్టర్ అయ్యేది ఎవరంటే అది నేనే. వెస్టీజ్ లో హౌస్ తీసుకునే వ్యక్తి ఎవరంటే అది నేనే. వెస్టీజ్ లో కార్ ని అచీవ్ చేయగలిగే వ్యక్తి ఎవరంటే అది నేనే. వెస్టీజ్ లో 5 లక్షల రూపాయల చెక్కు తొందరగా కొట్టేది ఎవరంటే అది నేనే అని చెప్పేసి నీకు నువ్వు నమ్మాలి. నీకు నువ్వు ఖచ్చితంగా నమ్మే తీరాలి. అప్పుడే మనం 100% మనం సక్సెస్ అవుతాం. ఫస్ట్ బిలీఫ్ మనకి మన మీద ఉండాలి. నెక్స్ట్ మిగతా వాళ్ళు ఇచ్చేదంతా కూడా మనకి బోనస్. అది యాడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ నీకు నువ్వు ఇచ్చుకునే సర్టిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 100% ఎవరైతే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. పొద్దున్నే లేవగానే మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం, లేదంటే మనం ఎప్పుడైనా సరే డల్ అయినా, మనం ఎప్పుడైనా సరే లో అయినా, మనం ఎప్పుడైనా సరే నెగిటివ్ థాట్స్ వచ్చినా మనం గుర్తు చేసుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఐ కెన్, ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్ అనే ఒక స్లోగన్ ని మనం ఖచ్చితంగా 10 నుంచి 20 సార్లు కనుక మనం అనుకుంటే ఒక ఎనర్జీ అనేది మనలో పాస్ అవుతుంది. ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్. ఇలా ప్రతిసారి కూడా మనం ఎప్పుడైనా సరే పొద్దున్నే లేచినప్పుడు కావచ్చు, డల్ అయినప్పుడు కావచ్చు, లేదంటే మనకి రిజెక్షన్స్ వచ్చినప్పుడు కావచ్చు, మనం అనుకోవాల్సింది ఐ కెన్ అనేసి. సో మీరు కంపేర్ చేసుకోవాల్సింది ఎలా అంటే నిన్నటి నీతో రేపటి నిన్ను, లేదంటే ఈ రోజు నిన్ను నువ్వు కంపారిజన్ చేసుకోవాలి తప్పితే మిగతా వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే మనం ఫెయిల్యూర్ జోన్ లోకి వెళ్తాము. ఎసానో? సో నిన్నటి నీతో ఈ రోజు నువ్వు ఏదైతే ఉన్నావో అది కంపారిజన్ చేసుకోవాలి. సో అర్థమైందా? నిన్నటి నువ్వు అంటే నిన్న ఎలా ఉన్నావు, నువ్వు జస్ట్ ఈ రోజు ఎలా ఉన్నావు, ఈ రెండింటిని నువ్వు కంపారిజన్ చేసుకోవాలి. అంతేగాని నా పక్కన వ్యక్తి ఎలా ఉన్నారు, ఈ పక్కన వ్యక్తి ఎలా ఉన్నారు, మా ఫ్రెండ్ ఎలా ఉన్నారు, మా అప్ లైన్ ఎలా ఉన్నారు, మా డౌన్ లైన్ ఎలా ఉన్నారు అని గనక మనం కంపారిజన్ చేసుకుంటే మనం ఫెయిల్యూర్ జోన్ లోకి వెళ్తాము. సో నిన్న ఎలా ఉన్నావు, ఈ రోజు ఎలా ఉన్నావు, నిన్నటి కంటే ఈ రోజు ఖచ్చితంగా నువ్వు మెరుగై ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది 100% తీసుకుంటాం. ఫస్ట్ యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉండాలి, తర్వాత బిలీఫ్, సెల్ఫ్ బిలీఫ్ అనేది ఉండాలి. తర్వాత మూడో అక్షరం ఏంటి? సి. ఎస్ ఆర్ నో? ఏంటి ఫ్రెండ్స్, ఏబిసిడీలు రావట్లేదు మీకు? మూడో అక్షరం ఏంటి? సి అంటే చాలా వస్తా ఉంటాయి. సి అంటే ఏంటి? కాన్ఫిడెన్స్. చాలా కాన్ఫిడెన్స్ అంటున్నారు, చాలా రకరకాలుగా చెప్తా ఉన్నారు. బట్ సి అంటే నాకు దృష్టిలో క్యారెక్టర్. సి అంటే ఏంటి? క్యారెక్టర్. సో క్యారెక్టర్ అనేది ఇంపార్టెంటే కదా. కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, ఎస్ ఇవన్నీ అఫ్ కోర్స్, బట్ మెయిన్ ఉండాల్సింది క్యారెక్టర్. సో ఎలాంటి క్యారెక్టర్? ఫ్రెండ్స్ నేనేం చెప్తానంటే మనం తల్లి కడుపులో బయటకు వచ్చిన దగ్గర నుంచి మన క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్. తల్లి కడుపులో నుంచి మనం బయటకు వచ్చిన అంటే మనం పుట్టినప్పటి దగ్గర నుంచి మనం ఇప్పటి వరకు మనది అద్భుతమైన క్యారెక్టర్. బట్ మిగతా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడి మనం రకరకాలుగా బిహేవ్ చేస్తా ఉన్నాం. ఎసార్నో? సో మిగతా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా మన మీద పడుతూ ఉంది. సో అందుకోసం మనం రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటాం. సో క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి అంటే ఇందాక చెప్పాను కదా, పుట్టుకతో మనం ఎలాంటి క్యారెక్టర్ ఉన్నామో అదే క్యారెక్టర్ కనుక మనం మెయింటైన్ చేస్తే 100% మనం ఖచ్చితంగా మంచి ఎఫెక్టివ్ లీడర్ గా తయారవుతాం. సో యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉండాలి, బిలీఫ్ కరెక్ట్ గా ఉండాలి. తర్వాత సిలో క్యారెక్టర్ అనేది కరెక్ట్ గా మనం కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి క్యారెక్టర్ అనేది. సో 100% క్యారెక్టర్ మనం కరెక్ట్ గా మెయింటైన్ చేసినట్లయితే 100% మనం ఇదవుతాం. బట్
కాకపోతే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనం జర్నీ చేసేటప్పుడు మిగతా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద పడతా ఉంది. అంటే మనం గ్రాడ్యువల్ గా మన కెరీర్ కోసం మనం జర్నీ చేసేటప్పుడు మిగతా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడి అది ఫెయిల్యూర్ జోన్ లోకి వెళ్తా ఉంది. అంటే క్రిటిసిజం కావచ్చు, నువ్వు చేయలేవు అనేది కావచ్చు, నీ వల్ల కాదు అనే ఒక విషయం కానీ, లేదంటే ఇది నువ్వు చేసేది, నీకంటే చిన్న వ్యక్తులు చేసే పని ఇది అని చెప్పేసి చాలా మంది మనని క్రిటిసైజ్ చేస్తా ఉంటారు. అంటే మిగతా వాళ్ళు మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంటారు. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే అది మనల్ని అనగదొక్కే ఒక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చాలా మంది చూడండి, ఏదైనా ఒక కాన్సెప్ట్ మనం తీసుకొని వెళ్తే అది చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దాకా. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెస్టీజ్ లో స్టార్ట్ అయ్యాం, ఒక 5% గా కెరీర్ లో ఒక ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఎంతూజియాజంతో, ఏదో సాధించాలని ఒక తపంతో, ఫ్యామిలీని సక్సెస్ చేయాలి, నేను సక్సెస్ అవ్వాలి, మంచి అవకాశాలు నేను 10 మందికి ఇవ్వాలని, ఇలా ఒక ఎంతూజియాజంతో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఒక ఎలాంటి ఎంతూజియాజం అంటే ఎక్కడా లేని ఒక ఎంతూజియాజం, ఒక జోష్, ఆ జోష్ తో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. బట్ మన తెలిసిన వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ వాడు చేసేది ఏంటంటే క్రిటిసిజం. ఏంటి సార్? క్రిటిసిజం. ఫస్ట్ వాడనే మాట ఏంటంటే ఇదే నేను ఇన్ని చూశాను అంటాడు. సార్ నో, ఇప్పుడు ఇన్ని చూశాను అంటాడు కానీ చేశా అన్నాడు ఫ్రెండ్స్. ఇన్ని చూశాడంతే, చేయలేదు. ఇన్ని ఏం చేశాడు? చూశాడు బట్ చేయలే. కానీ మన ఏం చేస్తున్నాడు? క్రిటిసైజ్ చేస్తున్నాడు, నేను ఇన్ని చూసా, ఇవన్నీ సక్సెస్ కావు అంటాడు. ఏమైంది? మన జోష్ కొంచెం తగ్గింది. నెక్స్ట్ ఏమంటాడంటే ఇంకొకటి దగ్గరికి వెళ్తే, ఇది నీ వల్ల కాదు, నీకంటే పెద్ద తోపు తురుము కాలే కొంతకాలం చేసి ఆపేశారు. ఇంకొంచెం డౌన్ అయిపోయింది, క్రిటిసిజం చేశాడు మనం. ఇంకొకటి ఏమంటాడంటే డిగ్రీ చేసి, ఎంబీఏ చేసి, ఇంటర్మీడియట్ చేసి సోపులు పేస్ట్లు అమ్ముకునే కంపెనీలో నువ్వు చేస్తున్నావా, ఇది వేస్ట్ అంటాడు ఇంకొకడు. అదేమైంది? మన జోష్ అనేది తగ్గింది. ఫస్ట్ మన జోష్ ఎలా ఉంది? వెస్టీజ్ లో సక్సెస్ కావాలి, నేనంటే ఏంటో ప్రూవ్ చేయాలి, నెలకు 5 లక్షలు కొట్టే తీరాలి, కారులో తిరగాలి, బంగ్లా తీసుకోవాలి, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి, ఇలా రకరకాల డ్రీమ్స్ పెట్టుకున్న మనం, మన క్యారెక్టర్ ఏమవుతుందంటే వేరే వాడి యొక్క క్రిటిసిజం ద్వారా మన క్యారెక్టర్ అనేది డౌన్ అయిపోతుంది. నీ క్యారెక్టర్ ఏంటి? విన్నింగ్ క్యారెక్టర్ అనేది, సక్సెస్ఫుల్ క్యారెక్టర్ అనేది, ఒక స్థాయికి వెళ్ళిన క్యారెక్టర్ అనేది. ఎలాంటి క్యారెక్టర్ అంటే ఒకసారి గుర్తు చేసుకో, తల్లి కడుపులోకి వెళ్లే ముందే మనం ఫైట్ చేసాం ఫ్రెండ్స్. స్పెర్మ్ కౌంట్స్, కొన్ని లక్షల కోట్ల కణాలు స్పెర్మ్ కౌంట్స్ మన తల్లి కడుపులోకి వెళ్తే దాంట్లో ఒక్క కణమే మనం ఒక జన్మనిచ్చాం, ఒక్క కణంతోనే మనం జన్మనిచ్చాం. అంటే ఆ ఫైటింగ్ అనేది మన పుట్టక ముందు నుంచే మన ఫైటింగ్ యాటిట్యూడ్ మనకుంది, ఫైటింగ్ క్యారెక్టర్ అనేది మనకుంది. ఎసార్ కొన్ని లక్షల కోట్ల కణాలు లోపలికి వెళ్తే బట్ ఒకే ఒక కణం తల్లి యొక్క గర్భాశయంలో కలిసి మనం ఒక జన్మనిచ్చాం. ఎసాను అంటే ఫైటింగ్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఉంది మనకి. కానీ ఎవడో కోన్ కిస్కా గొట్టం, ఐఎమ్ వెరీ సారీ ఈ యొక్క పబ్లిక్ మీటింగ్ లో ఇలా అంటున్నానని ఎవరో ఏమనుకోవద్దు. ఎవడో కోన్ కిస్కా గొట్టం మనతో పోలిస్తే చాలా తక్కువ వ్యక్తి క్యారెక్టర్ పరంగా, అలాంటి వ్యక్తి ఇది వేస్ట్ అన్నాడంటే మరి నువ్వు డౌన్ అవటం ఏంటి? ఎసానో, ఎవడో కోన్ కిస్కా గొట్టం ఇది వేస్ట్ అన్నాడంటే నువ్వు అది నిన్ను పర్సనల్ గా తీసుకొని ఈ యొక్క కంపెనీని రిజెక్ట్ చేయడం ఏంటి? ఎవరో వ్యక్తి నువ్వు సోపులు కంపెనీలో చేస్తావని నిన్నన్నాడంటే నువ్వు ఫీల్ అయ్యి నువ్వు ఆగిపోవటం ఏంటి? నీ యొక్క విన్నింగ్ యాటిట్యూడ్ ఎటుపోయింది, నీ ఫైటింగ్ క్యారెక్టర్ ఎటు వెళ్ళింది, నీ మైండ్ సెట్ ఎటుపోయింది? నువ్వు తల్లి కడుపులో నుంచి ఫైట్ చేసి పుట్టావు బయటికి, ఎసార్నో, ఫైట్ చేసి బయటకు వచ్చావు, ఆ ఫైటింగ్ యాటిట్యూడ్ ఎక్కడికి వెళ్ళింది? అక్కడ దాకా నీ ఫ్రెండ్ చిన్నప్పుడు నీకు ఒక చాక్లెట్ కావాలంటే కింద పడి దొర్లి బోర్లాడి ఇంట్లో రచ్చరచ్చ చేసి చాక్లెట్ కొనిపించుకున్నావే, ఆ యాటిట్యూడ్ ఎటుపోయింది? నీ క్యారెక్టర్ ఎటుపోయింది? ఎసార్నో, ఆ ఫైటింగ్ యాటిట్యూడ్ ఏది? చిన్నప్పుడు మనం ఏదన్నా ఏదన్నా స్కూల్లో కానీ ఏదన్నా జరిగితే మనం ప్రశ్నించామే, మనం ఎదిరించామే, ఆ క్యారెక్టర్ ఎటుపోయింది? ఎసార్నో అంటే నీ ఫైటింగ్ యాటిట్యూడ్ అనేది, నీ క్యారెక్టర్ అనేది, నీ పుట్టుకనితో వచ్చిన క్యారెక్టర్ అనేది నీ జతలో ఉన్న మిత్రుల ద్వారా, నీ జతలో ఉన్న సమాజం ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని తగ్గించేసుకుంటున్నావు. తగ్గించేసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా లాస్ అయ్యేది ఎవరంటే అది నువ్వే. ఇది వేస్ట్ అన్నాడు బానే ఉన్నాడు, సోపులు పేస్టులతో చేస్తావు అది నువ్వు బానే ఉన్నాడు, డిగ్రీ చేసి ఈ పని చేస్తావు అన్నవాడు బానే ఉన్నాడు, వాడు హ్యాపీగా బానే ఉంటున్నాడు. నీకే అద్భుతమైన ఆపర్చునిటీ లాస్ అవుతున్నావు. 5 లక్షలు సంపాదించే ఆపర్చునిటీ నువ్వే పోగొట్టుకుంటున్నావు, 10 కోట్లు సంపాదించే ఆపర్చునిటీ నువ్వే పోగొట్టుకుంటున్నావు, సొంత ఇంట్లో ఉండే ఆపర్చునిటీ నువ్వే పోగొట్టుకుంటున్నావు, ఫారెన్ ట్రిప్ లో తిరిగే ఆపర్చునిటీని నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఫ్రెండ్ ఒకసారి థింక్ చేయండి. సో అంటే మన యాటిట్యూడ్, మన క్యారెక్టర్, మన బిలీఫ్స్ మన పక్కనోళ్ళ మీద ఆధారపడాలా? పక్కనోడు చెప్తే పనిచేసే స్థాయికి మనం దిగజారిపోయామంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదు ఫ్రెండ్స్. నువ్వు పక్కనున్నోడు సలహా తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి అంటే నీకంటే హైలీ సక్సెస్ఫుల్ వ్యక్తి దగ్గర.
నువ్వు వెస్టీజ్ గురించి సలహా తీసుకున్న వాళ్ళు అంటే వెస్టీజ్ లో సక్సెస్ అయిన వాడి దగ్గర సలహా తీసుకో. నువ్వు పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు సలహా తీసుకోవాలంటే పాస్పోర్ట్ సక్సెస్ఫుల్ గా అప్లై చేసి వచ్చిన వాడి దగ్గర సలహా తీసుకో. అంతేగాని పోలీస్ కేసులుండి పాస్పోర్ట్ అప్లై చేయగానే ఫెయిల్యూర్ అయిన వాడి దగ్గరికి నువ్వు వెళ్తే అరే పాస్పోర్ట్ వేస్ట్, పాస్పోర్టే రాదు అంటాడు. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకొని సంసారాన్ని బాగా నడిపించే వ్యక్తి దగ్గర సలహా తీసుకో. నువ్వు పిల్లలు కావాలంటే పిల్లల్ని కానీ చాలా జాగ్రత్తగా పెంచి సక్సెస్ చేసిన వాడి దగ్గర నువ్వు సలహా తీసుకో. అంతేగాని సక్సెస్ అయిన వాడి దగ్గర నువ్వు సలహా తీసుకుంటే సక్సెస్ అవుతావు, ఫెయిల్యూర్ అయిన వాడి దగ్గర నువ్వు సలహా తీసుకుంటే ఫెయిల్యూర్ 100% అయ్యి తీరుతావు. సో నీ క్యారెక్టర్ ఎటుపోయింది? చిన్నప్పటి నుంచి నువ్వు ఫైర్ లో ఉన్న క్యారెక్టర్, నువ్వు పోరాడే క్యారెక్టర్, నువ్వు ఎరిగే క్యారెక్టర్ తగ్గించేసుకుంటున్నావు వేరే వాడి మాటలు వినటం ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏ చాలా ఇంపార్టెంట్, యాటిట్యూడ్. బి బిలీఫ్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సి అనేది చాలా, క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైటింగ్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. జనాలు ఎలాంటి వ్యక్తులో తెలుసా? ఒక వ్యక్తి ఉన్నాడంట. ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో లేడీని, వాళ్ళ భార్యని ఒక భార్యని తీసుకొని వెళ్తున్నాడంట. గాడిదని తీసుకొని వెళ్తున్నాడు. సో అతనికి ఏం ఆలోచన వచ్చిందంటే భార్యని సింగిల్ గా తీసుకెళ్ళడం ఎందుకు, నడిపించడం ఎందుకు, గాడి మీద కూర్చోబెడదాం అని చెప్పేసి తీసుకెళ్తున్నాడంట. చూసే జనాలు ఏమన్నారంటే, చూసావా వాడు వాళ్ళ లేడీని మోగజీవి మీద గాడిద మీద కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడని చెప్పేసి విమర్శించారంట. సో ఇట్లేంటి ఎట్లా విమర్శిస్తున్నారని చెప్పేసి గాడిద మీద దింపేసి అతను ఎక్కాడంట. లేడీని ఎక్కిచ్చారని చెప్పేసి అంటున్నారని అతను ఎక్కాడంట. చూసారా జనాలు అంటే చూసావా ఆ జంటు లేడీని కింద కూర్చోబెట్టి లేడీని నడిపించుకుంటూ వాడు మగోడేంటి వాడు నడవకుండా గాడిని ఎక్కాడని చెప్పేసి విమర్శించారంట. సరే నన్ను విమర్శిస్తున్నారు కదా అని చెప్పేసి దిగిపోయి ఎట్లా అంటే గాడిద మీద ఎవరు ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్తున్నారంట. నడుచుకుంటూ వెళ్తుంటే చూసావా గాడిద ఉండగా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు, పిచ్చోడా గాడిద మీద ఎక్కెళ్ళచ్చు కానీ కొంతమంది అంటున్నారంట. సార్ అంటే జనాలు ఎలా చేసినా సరే ఏం చేసినా సరే విమర్శిస్తూనే ఉంటారు. నువ్వు లేడీని ఎక్కించినా విమర్శిస్తారు, లేడీని ఎక్కించావని. నువ్వెక్కినా విమర్శిస్తారు, నువ్వే అంటే లేడీని ఎక్కించుకుంటూ నువ్వెక్కావని. అలాగే ఖాళీగా తీసుకెళ్తున్నావు అనుకో గాడిదని, ఖాళీగా తీసుకెళ్తున్నాడు వీడికి బుర్ర ఉందా అని చెప్పేసి వేలాకోలం చేస్తూ ఉంటారు. అంటే జనాలు ఏం చేసినా వేలాకోలం చేయడం వాళ్ళ పని. బట్ నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు ఏది చేయాలనుకుంటే అది చెయ్యి, అప్పుడు మాత్రమే సక్సెస్. బై గాడ్ గ్రేస్ మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఈ దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన అద్భుతమైన గొప్ప వరమే వెస్టీజ్. ఈ వెస్టీజ్ లోకి 100% మనం ఒక ఎంతో ఇది అంటారు కదా, ఎంతో అదృష్టం ఉంటే తప్పితే మనం ఇలాంటి సిస్టమ్ లోకి రాము. ఇలాంటి సిస్టమ్ లోకి వచ్చాం. నీ అప్లైన్కి మనసారా థ్యాంక్స్ చెప్పు. నిన్న చెప్పాడు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఈ భూమండలం మీద కనిపించే దైవం ఎవరు ఉన్నారంటే మన అప్లైన్. మన అప్లైన్ కి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మనకి ఈ అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్స్ చెప్పు, ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఫైర్ ఉంది నీలో, సక్సెస్ అవ్వాలన్న కసి ఉంది, మంచి యాటిట్యూడ్ ఉంది, మంచి బిలీఫ్ ఉంది. ఈ ఆయుధాలుగా చేర్చుకొని మనం మార్కెట్ లోకి వెళ్ళిపోయి చెలరేగిపోవాల్సిందే. ఎందుకంటే సక్సెస్ అవ్వాలి కాబట్టి. ఎసానో సో కాబట్టి 100% మనం సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫైర్ ఉండాల్సిందే. సో తర్వాత ఏ ఇంపార్టెంట్? యాటిట్యూడ్. బి ఇంపార్టెంట్ బిలీఫ్. సి ఇంపార్టెంట్ క్యారెక్టర్. తర్వాత ఫోర్త్ వచ్చేసి డిజైర్. ఫోర్త్ వచ్చేసి ఏంటి? డిజైర్. ఎంతమందికి మీలో డిజైర్ ఉంది ఫ్రెండ్స్? ఎంతమందికి డిజైర్ ఉంది? మీలో ఎంతమందికి డిజైర్ ఉంది? డి అంటే డిజైర్. ఎంతమందికి మీలో డిజైర్ ఉంది? డిజైర్ నిజమేనా? అందరికి ఉందా డిజైర్? ఉందా? సరే ఏంటి సార్ ఈరోజు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు అనుకోవచ్చు. ఇవన్నీ మనం కరెక్ట్ గా తెలుసుకోగలిగితేనే మనం 100% మనం ముందుకెళ్తాం ఫ్రెండ్స్. డిజైర్ ఎంతమందికి ఉంది మీలో? డిజైర్, ఫైర్, డ్రీమ్ ఎంతమందికి ఉంది? ఏదైనా అనుకోవచ్చు. డి అంటే డిజైర్ అనుకోండి, డ్రీమ్ అనుకోండి, ఫైర్ అనుకోండి, అంబిషన్ అనుకోండి, గోల్ అనుకోండి, ఏదైనా సరే ఎంతమందికి లైఫ్ లో ఎదగాలనే ఒక సంకల్పం ఉంది, కోరిక ఉంది, ఫైర్ ఉంది, కసి ఉంది? నేను అంతకుముందు ఒక కొటేషన్ వాట్సాప్ లో పెట్టాను, చాలా మంది నాకు సంతోషంగా రిప్లై ఇచ్చారు, వెటకారంగా రిప్లై ఇచ్చారు. ఏంటంటే ఇంతకు ముందు కృషితో నాస్తి దుర్భిక్షం, కృషితో నాస్తి దుర్భిక్షం. ఇప్పుడు ఏంటి తెలుసా? 2023 ఫ్రెండ్స్, ఇది కృషితో నాస్తి దుర్భిక్షం కాదు, కసితో నాస్తి దుర్భిక్షం. కృషితో కాదు, కసితో. ఈ రోజు కసితో పనిచేస్తేనే ఎదుగుతాం. 100%. ఎలాంటి కసి ఉండాలో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో నా ఫ్యామిలీని 2 సంవత్సరాలు తిరగక ముందే సొంత ఇంట్లో ఉంచాలి అనే కసి ఉండాలి.
ఎట్టి పరిస్థితుల్లో నేను 5 లక్షలు కొట్టి తీరాలి, పేదరికాన్ని సమాధి చేయాలనే కసి ఉండాలి మనకి. ఎట్టి పరిస్థితుల్లో మా ఫ్యామిలీని కారులో తిప్పే తీరాలనే కసి ఉండాలి మనకి. ఎసార్నో ఆ కసి ఏది? ఆ కసి ఉంటేనే 100% మనం సక్సెస్ అవుతాం. కసి లేకపోతే 100% సక్సెస్ అవ్వం. కృషి అంటే మనము చేస్తున్నాం, కూలి చేసుకునే వ్యక్తులు చేస్తున్నారు. మనము కృషి చేస్తున్నాం, కూలి చేసుకునే వ్యక్తి కృషి చేస్తున్నాడు. కూలి చేసుకునే వ్యక్తి కూడా అనుకుంటాడు నేను బాగుండాలని చెప్పేసి. మనము అనుకుంటున్నాం నేను బాగుండాలని చెప్పేసి. అంబానీ అనుకుంటున్నాడు నేను బాగుండాలని చెప్పేసి. మరి ఎవరు ఎదుగుతున్నారు? ఎవరైతే కసితో పనిచేస్తున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కృషి కాదు కావాల్సింది కసి. కసితో కూడిన కృషి కావాలి. కసితో కూడిన కృషి కావాలి. మరి మీకు అలాంటి కసి ఉంది? నిజంగా 100% సక్సెస్ అవ్వాలని ఉందా? 100% సక్సెస్ అవ్వాలని మనకు ఉంటే అప్లైన్ రావట్లేదన్న కారణం చెప్పం, డౌన్ లైన్ సహకరించట్లేదన్న కారణం చెప్పం, మీటింగులు జరగట్లేదనే సాకు చెప్పం, ఎండాకాలం అని చెప్పం, వర్షాకాలం అని చెప్పం, చలికాలం అని చెప్పం. మా అప్లైన్ బుల్లెట్ రామ్ గారు ఎప్పుడు ఒక వాడు చెప్తుంటారు, ఫ్రెండ్స్ ఏదైనా పని చేయండి రా బాబు అంటే చలికాలం సార్ చలి ఎక్కువ పెడుతుంది అంటారు, ఎండాకాలం సార్ ఎండ ఎక్కువ కొడుతుంది అంటారు, వర్షాకాలం సార్ వర్షం ఎక్కువ వస్తుంది అంటారు. సార్ చలికాలంలో చలిలు రాకుండా, ఎండాకాలంలో ఎండ రాకుండా, వర్షాకాలంలో వర్షం రాకుండా ఎవరు వస్తారు? ఈ 3 కాలాల్లో జరగాల్సినవి జరిగే తీరుతాయి. ఎసార్నో ఏది ఏమైనా ఈ పంచభూతాలు సహకరించకపోయినా మనకి కసి ఉంటే 100% మనకి అన్ని కూడా కోఆపరేట్ చేసి మన కాళ్ళ దగ్గరికి సక్సెస్ రూపంలో వస్తుంది. మనకి కసి ఉంటే పంచభూతాలు మనకి కోఆపరేట్ చేస్తాయి. మనకి కసి లేకపోతే పంచభూతాలు నీకు నెగిటివ్ గా పనిచేస్తా ఉంటాయి. ఎసార్నో కసి ఉంటే పంచభూతాలు నీ కోసం పనిచేస్తాయి. కసి లేకపోతే పంచభూతాలు నీకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. నువ్వు ఏం చేసినా నిరాశ, ఏం చేసినా ఫెయిల్యూర్, ఏం చూసినా ఫెయిల్యూర్. ఐరన్ లెగ్ అంటారు కదా, ఐరన్ లెగ్ లాగా తయారవుతాం. ఎందుకంటే నీకు కసి లేదు, డ్రీమ్ లేదు, డిజైర్ లేదు. ఫ్రెండ్స్ ఈ భూమండలం మీద 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఆ 2 రకాల వ్యక్తులు ఎవరు చెప్పండి. 2 రకాల వ్యక్తులు ఎవరంటే, చాలా మంది అనుకుంటారు డబ్బు ఉన్నోళ్ళు డబ్బు లేని వాళ్ళని, డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని. ఎసార్నో ఇది నిజమేనా? డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు, ఈ 2 రకాల వ్యక్తులని ఇంకెవరైనా ఉన్నారా ఈ భూమండలం మీద? డబ్బు లేని వాళ్ళు డబ్బున్న వాళ్ళు, ఈ 2 రకాల వ్యక్తులేనా? నో ఫ్రెండ్స్, ఇలా అనుకుంటే చాలా పొరపాటే. ఈ భూమండలం మీద 2 రకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? కసి ఉన్నవాళ్ళు, అంటే డ్రీమ్ ఉన్నవాళ్ళు, డ్రీమ్ లేని వాళ్ళు. డ్రీమ్ ఉన్నవాళ్ళు, డ్రీమ్ లేని వాళ్ళు. డ్రీమ్ ఉన్న వాళ్ళే డబ్బున్న వాళ్ళగా తయారవుతారు. డ్రీమ్ ఉన్న వాళ్ళే డబ్బున్న వాళ్ళలాగా తయారవుతారు. డ్రీమ్ లేని వ్యక్తులే డబ్బు లేని వ్యక్తుల్లాగా తయారవుతారు. మనందరికి ఒక పర్సెప్షన్ క్రియేట్ అయిపోయింది. ఎలాంటి పర్సెప్షన్ అంటే, డబ్బున్న వాళ్ళందరూ కూడా ఎవరో ఒకళ్ళు దోచేసి దాచుకున్న వ్యక్తులే అని చెప్పేసి ఒక పర్సెప్షన్ తయారైపోయింది మనకి. అందుకోసమనే మనం ఎలా తయారైపోయామంటే బానిసల్లాగా ఒకళ్ళ కింద పని చేయడానికి అలవాటు పడిపోయాం. బానిసల్లాగా ఒకళ్ళ కింద పని చేయడానికి అలవాటు పడిపోయాం. ఎందుకంటే మనకి మైండ్ లో చిన్నప్పటి నుంచి ఒక పర్సెప్షన్ ని క్రియేట్ చేసింది సమాజం. ఎలాంటి క్రియేట్ చేసిందంటే, డబ్బున్న వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే చెడు వ్యక్తులు, చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులు, వేరే వాళ్ళని దోచుకొని దాచుకున్న వ్యక్తులు. కాబట్టి డబ్బున్న వాళ్ళంటే మన కోపం. ఫ్రెండ్స్ నిజానికి కొంతమంది మాత్రమే అలా ఒకరిని దోచుకొని దాచుకుంటారు. చాలా మంది వ్యక్తులు కష్టపడి ఎదిగిన వ్యక్తులే, డ్రీమ్ పెట్టుకుని ఎదిగిన వ్యక్తులే, గోల్ పెట్టుకుని ఎదిగిన వ్యక్తులే, కసి ఉండి ఎదిగిన వ్యక్తులే. ఫ్రెండ్స్ చాలా మంది వ్యక్తులు 100కి 95% మంది డబ్బున్న వాళ్ళు ఎందుకున్నారంటే చాలా మందికి డ్రీమ్ ఉంది. డ్రీమ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎదిగారు. కానీ మనలో ఒక పర్సెప్షన్ ఏంటంటే డబ్బున్న వాళ్ళు చెడ్డవాళ్ళని ఒక పర్సెప్షన్ ఉంది. డబ్బున్న వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు ఫ్రెండ్స్, డ్రీమ్ లేని వాళ్ళు, డబ్బున్న వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. డబ్బు ఎవరైతే అక్రమ మార్గంలో సంపాదిస్తున్నారో వాళ్ళు చెడ్డవాళ్ళు. అక్రమ మార్గంలో మనం ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం తెలుసా? వైట్ కాలర్ ఇండస్ట్రీ. మనం ట్యాక్స్ కడుతూ 10 మందికి హెల్ప్ చేస్తూ, 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ, 10 మందికి అవకాశాలను ఇస్తూ ఎదిగే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్. దాంట్లో వెస్టీజ్ #1 కంపెనీలో మనం ఉన్నాం. ఒకసారి థింక్ చేయండి, ఇలాంటి అదృష్టమైన కంపెనీ ఎక్కడ ఉందా? ఎక్కడా లేదు. కాబట్టి అద్భుతమైన కంపెనీలో మనం ఉన్నాం. సో నేనేం చెప్తానంటే, డ్రీమ్ ఎవరికి ఉండదో తెలుసా? డెడ్ బాడీలకు మాత్రమే డ్రీమ్ ఉండదు, శవాలకు మాత్రమే డ్రీమ్ ఉండదు అని చెప్తాను. శవాలకి మాత్రమే డ్రీమ్ ఉండదు, డెడ్ బాడీలకు మాత్రమే డ్రీమ్ ఉండదు. మిగతా వాళ్ళందరికీ డ్రీమ్ ఉంటుంది. మరి మనం డెడ్ బాడీలమా బతుకున్న జీవులమా? మనం డెడ్ బాడీలమా బతుకున్న జీవులమా? ఫ్రెండ్స్ ఒక చిన్న పిల్లని అడగండి, జస్ట్ ఒక 3 years 4 years బేబీని అడగండి, మీ డ్రీమ్ ఏంటంటే వాళ్ళు చెప్తారు. చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ చెప్తారు. నేను ఫ్లైట్ లో తిరగాలి. ఇవాళ చాలా హ్యాపీ అనిపించింది. ఎలాంటి హ్యాపీ అంటే, మా అప్లైన్ బుల్లెట్ రామ్ గారు వాళ్ళ అబ్బాయి జస్ట్ 2nd క్లాస్, థింక్ 3rd క్లాస్ చదువుతున్నాడు. చిన్న పిల్లాడు, 2nd or 3rd చదువుతున్నాడు. వాడు ఏమంటాడంటే, చిన్న పిల్లాడు, పెద్దగా నాలెడ్జ్ కూడా లేదు.
జస్ట్ ఫాదర్ ఏం చెప్తాది, అన్నం తినేటప్పుడు పైన ఫ్లైట్ వెళ్తుందంట, ఫ్లైట్ చూశాడంట. ఫ్లైట్ చూసిన దగ్గర నుంచి తినే అన్నాన్ని పక్కన పెట్టేసి ఏడుస్తున్నాడంట మధ్యాహ్నం నుంచి ఏడుస్తున్నాడంట. మధ్యాహ్నం నుంచి నాకు ఫోన్ చేశారు ఇందాక బుల్లెట్ రామ్ సార్. ఫోన్ చేసి ఆ మేము ఫ్రెండ్సే కాబట్టి, అరే ఇట్లా రోహన్ ఏడుస్తున్నాడు అంటే, ఎందుకు ఏడుస్తున్నాడు అన్న, ఫ్లైట్ ఎక్కాలి, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కిస్తావా ఎక్కించవా, అది నా డ్రీమ్, నా జీవితంలో నా కోరిక అంటున్నాడంట. అంటే ఫ్రెండ్స్ చూడండి, ఒక చిన్న పిల్లోడికి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లైట్ ఎక్కాలని చెప్పేసి మారం చేస్తున్నాడు. అంటే ఒకసారి థింక్ చేయండి, చిన్న పిల్లోడికి డ్రీమ్ ఉంది ఫ్రెండ్స్, మనకు లేదా డ్రీమ్? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చినాయి, డిగ్రీలు చదువుకున్నాం, పీజీలు చదువుకున్నాం, చాలా మంది ఏదో ఒక జాబులు చేస్తున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు ఎదిగిన మనకి, ఇంత మైండ్ ఉన్న మనకి డ్రీమ్ అనేది లేదు. కానీ చిన్న పిల్లోడికి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లైట్ ఎక్కాలని వాళ్ళ నాన్న దగ్గర మారం చేస్తామన్నారు. అట్లా మీరు ఏ వ్యక్తి దగ్గర తీసుకోండి, చిన్న పిల్లల దగ్గర చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే డ్రీమ్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి, పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. మరి మనకు లేవా డ్రీమ్స్? 100% డ్రీమ్ పెట్టుకోవాలి. ఈ భూమండలం మీద డ్రీమ్స్ ఎవరికి ఉండవు అంటే డెడ్ బాడీలకు మాత్రమే డ్రీమ్ ఉండాలి. ఇప్పుడు నేను కూడా డ్రీమ్ పెట్టుకున్నా, అదేంటి తెలుసా, 2027కి ఎట్టి పరిస్థితుల్లో 5 కోట్ల వాల్యూ చేసి ఇంట్లో నేను ఉండాలి, 5 కోట్ల రూపాయల వాల్యూ చేసి ఇంట్లో నేను నివాసం ఉండాలి, 50 లక్షల రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవాలి అనే డ్రీమ్ పెట్టుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు సహకరించినా సహకరించకపోయినా, టీంలో ఎవరు ఉన్నా లేకపోయినా, టీంలో ఎవరు పని చేసినా పని చేయకపోయినా, పెద్ద టీంని పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి తీరాలి. 2025-26 నాటికి 5 లాంగ్వేజ్లు నేను మాట్లాడాలి, 5 లాంగ్వేజ్లు 5 భాషలు నేను మాట్లాడాలి. సౌత్ ఇండియాలో ది బెస్ట్ ట్రైనర్ ఎవరు ఉన్నారంటే అది శరత్ అయి ఉండాలని పెద్ద డ్రీమ్ పెట్టుకున్నాను. మరి మీ డ్రీమ్ ఏంటి? మీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ చెప్పాను, 2027కి 5 కోట్ల రూపాయలు వాల్యూ చేసి ఇంట్లో ఉండాలి, 50 లక్షల రూపాయలు పర్ మంత్ సంపాదించాలి, పెద్ద టీంని క్రియేట్ చేయాలి, 5 భాషలు నేను మాట్లాడాలి, 5 భాషలు మాట్లాడాలి. సౌత్ ఇండియాలో ది బెస్ట్ ట్రైనర్ ఎవరు ఉన్నారంటే అది శరత్ అని మార్కెట్ లో వినపడాలి పేరు. ఇది నా టార్గెట్ పెట్టుకున్నాను. మరి మీ టార్గెట్ ఏంటి? మీ డ్రీమ్ ఏంటి? మీ డిజైర్ ఏంటి? పెద్ద డ్రీమ్ పెట్టుకుంటేనే మనం ముందుకెళ్తాం ఫ్రెండ్స్. పెద్ద డ్రీమ్ పెట్టుకోకపోతే హైలీ ఇంపాసిబుల్. ఇందాక చెప్పాను, డెడ్ బాడీలకు మాత్రమే డ్రీమ్ ఉండదు, మిగతా వాళ్ళందరికీ డ్రీమ్ ఉంటుంది. కాబట్టి ఈ వెస్టీజ్ అనే సిస్టమ్ లో ఖచ్చితంగా డ్రీమ్ పెట్టుకొని మీరు రండి. డ్రీమ్ లేకపోతే మీ అప్లైన్ దగ్గర కూర్చోండి. మీ అప్లైన్ అంటే ఎవరు అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి మీ అప్లైన్ కాదు ఫ్రెండ్స్. ఈ సిస్టమ్ లో రైట్ వేలో, రైట్ ట్రాక్ లో, రైట్ యాటిట్యూడ్ తో పనిచేస్తున్న వ్యక్తి మీ యొక్క అప్లైన్. రైట్ వేలో, రైట్ ట్రాక్ లో, రైట్ యాటిట్యూడ్ తో పనిచేస్తున్న వ్యక్తి మీ యొక్క అప్లైన్. అతని దగ్గర కూర్చోండి. మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి థ్యాంక్స్ అని చెప్పండి, బట్ మీరు వర్క్ చేయాల్సింది ఎవరితో అంటే రైట్ ట్రాక్ లో, రైట్ యాటిట్యూడ్ తో, రైట్ వేలో పనిచేస్తున్న వ్యక్తి మీ యొక్క అప్లైన్. అతని దగ్గర కూర్చొని డ్రీమ్ పెట్టుకోండి. ఎలాంటి డ్రీమ్ అంటే పెద్ద డ్రీమ్ పెట్టుకోవాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు నిద్రలో వచ్చే డ్రీమ్ కాదు, నిద్ర పట్టకుండా చేసే డ్రీమ్ మనం ఖచ్చితంగా పెట్టుకొని తీరాలి. నిద్ర పట్టకుండా చేసే డ్రీమ్ మీరు పెట్టుకుంటే 100% మనం సక్సెస్ అవుతాం. సో రాబోయే రోజుల్లో మనందరం పెద్ద సక్సెస్ తీసుకోవాలి. హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ లో ఎవరైనా ఉన్నారంటే అది యాక్టివ్ టీమ్ లోనే ఉండాలని చెప్పేసి మనందరం గర్వంగా చెప్పుకునే రోజుకి మనం రావాలని కోరుకుంటూ, సో మిగతా ఏ నుంచి జెడ్ వరకు మనం 26 లెటర్స్ ఉంటే ఏబిసిడిలో మనం మాట్లాడుకుందాం. సో మిగతా విషయాలని నెక్స్ట్ సెషన్స్ లో మాట్లాడుకుందాం. సో డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ర్యాకింగ్ పర్ఫార్మెన్స్ చేద్దాం. యాక్టివ్ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి. అలాగే మంచి లీడర్ గా, మంచి ఒక బిజినెస్ మ్యాన్ లాగా తయారవ్వాలని కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన ఎంటైర్ యాక్టివ్ టీమ్ కి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ నమస్తే. మీ శరత్ ప్రభుల. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ శరత్ సార్. థ్యాంక్